హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. టైం అయితే చూసారు కదా, 5:15 అయితే అవుతుంది. అంటే ఈరోజు నాకు ఆపరేషన్ ఉందనమాట. అందుకనే వాళ్ళు మార్నింగ్ 7 కల్లా హాస్పిటల్లో ఉండేటట్టు చూసుకోండి అమ్మ అనేసి అన్నారు. అందుకని 5:15 అయితే లేసాము. నేను లేచిన వెంటనే బయట బ్రష్ అయితే చేసుకుంటున్నాను. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, ఎవ్వరూ లెగవలేదు ఇంకా. నేను మాత్రం లేచి దెయ్యంలాగా అయితే తిరుగుతున్నాను. నేనైతే బ్రష్ అంతా అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసేసుకున్నాను. మళ్ళీ మా పాప లేస్తే ఇబ్బంది అవుతుందనేసి. నేను స్నానం చేసి ఇలా వచ్చానో లేదో రెడీ అయ్యేలోపు మా పాప అయితే లేచిపోయింది. దాన్ని కూడా రెడీ అయితే చేసేసాను. మా అత్తనే మా బాబు అయితే లెగవలేదు. అంటే మా అత్తనైతే వద్దనేసాము. నేనేమనుకున్నానంటే మా ఆడపడుచుని ఆపరేషన్‌కి అక్కడికే తీసుకెళ్ళామనమాట. మా ఆడపడుచుని ఏంటంటే గంటలో పంపించేశారు. నేను అలాగే వచ్చేస్తానేమో అనుకున్నాను. కానీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా అంత మామూలుగా అయితే మనకు తెలీదు కదా అంత టైం అవుతదనేసి. నార్మల్‌గానే మా పాపని తీసుకెళ్తాను. మా బాబునైతే తీసుకెళ్ళట్లేదు. మా పాపకు కావాల్సిన ఐటెమ్స్, నాకు కావాల్సినవి అంటే వాళ్ళేమన్నారంటే ఎక్స్‌ట్రా డ్రెస్ ఒకటి తెచ్చుకోమన్నారు. అవన్నీ బ్యాగ్‌లో అయితే సర్దేసుకుంటున్నాను. వాళ్ళేం చెప్పారంటే ముందు రోజే కొంచెం ఎక్కువ తినండి నైట్‌కి. మళ్ళీ మార్నింగ్ ఏం తినొద్దు. ఖాళీ కడుపుతో రావాలి అనేసి అన్నారు. అందుకనేసి ఉదయాన్నయితే ఏం తీసుకోలేదు. మళ్ళీ వాటర్ ఏమన్నా అవసరం అవుతాయేమో అనేసి కొద్దిగా వేడి నీళ్ళైతే పెట్టుకున్నాననమాట. అవన్నీ బాటిల్‌లో అయితే వేసుకుంటున్నాను. మా వారిని కూడా లేపి మా వారిని కూడా రెడీ అయిపోమన్నాను. రెడీ అయిపోయిన తర్వాత అయితే అన్నయ్యకైతే ఫోన్ చేయమన్నాము. అన్నయ్య వస్తే ఆటో మీద వెళ్ళిపోవచ్చు అనేసి. నేను ఇప్పుడు దాకా చెప్పలేదు కదా నేను ఏ ఆపరేషన్ చేయించుకుంటున్నానో. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేయించుకుంటున్నాను ట్యూబెక్టమీ. అంటే నాకు 2 సి సెక్షన్‌లే. సెకండ్ సి సెక్షన్ అయినప్పుడు ఏంటంటే మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషను. వాళ్ళేమన్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టిందమ్మా. 3 డెలివరీలు అయితే గాని సి సెక్షన్ అదే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేయకూడదన్నారు. గవర్నమెంట్ అనే రూల్ పెట్టిన తర్వాత వాళ్ళు చేస్తే వాళ్ళ మీద కేసులు అవి అవుతాయంట. వాళ్ళు అన్ని సార్లు అన్న తర్వాత మనం కూడా ఫోర్స్ చేయలేము. అప్పటికి నేను చాలా రిక్వెస్ట్ చేసి చాలా సేపు ఏడ్చేసాను. చేసేయండి మాకు ఎవరైనా పర్లేదనేసి. వాళ్ళేమన్నారంటే మాకు రూల్స్ అవి ఒప్పుకోరమ్మా. మళ్ళీ మా మీద కేసులే పెడతారు. మాకు ఎందుకు ఇబ్బంది మేము చేయమనేసి అన్నారు. ఏం చేస్తాం ఏదో ఒకటి అనేసి డెలివరీ అయితే అయిపోయింది. మా పాపకి 6 మంత్స్ వచ్చిన తర్వాత అయితే నేను ఇప్పుడైతే ఆపరేషన్ అయితే చేయించుకుంటున్నాను. మేమైతే హాస్పిటల్ దగ్గరికైతే వచ్చేసాము. ఈ హాస్పిటల్‌లోనే మా ఆడపడుచుకి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేయించామనమాట. ఇక్కడ తెలిసిన వాళ్ళు అంటే మా వారి వాళ్ళ మేనత్త కూతురైతే ఇక్కడ వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ ద్వారా అయితే చేయించేసుకుంటున్నాము ఆపరేషన్ అనేది. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కూతురు కూడా వచ్చారనమాట. వాళ్ళు కూడా ఉంటే కొంచెం ధైర్యం అయితే చెప్తున్నారు. టెన్షన్ పడకు బీపీ అయితే పెంచుకోకనేసి. లోపలికైతే వెళ్ళి నాకైతే ఆపరేషన్ అయిపోయింది. నేనైతే బయటకొచ్చేసాను. మా పిన్ని, మా బాబాయ్ వస్తున్నామని ఫోన్ చేశారు. మేమైతే వద్దన్నాం గానీ, మా పిన్నేమో వస్తాము అనేసి మా బాబాయ్ అయితే ఊరుకోలేదు. పిల్ల హాస్పిటల్‌లో ఉంటే మనం ఇంటికాడ ఉంటాం ఏంటని మా బాబాయ్ అయితే ఊరుకోపోతే, మా పిన్ని, మా బాబాయ్ అయితే వచ్చారు. మాకు ఏది బాగోపోయినా మా పిన్ని, మా బాబాయ్ మాత్రం మమ్మల్ని దేవుళ్ళలాగా ఆదుకుంటారనమాట. మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండరు. కానీ మా అమ్మ వాళ్ళు లేరని బాధ నాకు ఏ రోజు లేదు. వాళ్ళు మాకు వెంటనే రెస్పాండ్ అవుతారు. మాకు ఏది బాగోలేదన్నా గానీ, ఒక తల్లిదండ్రుల్లా చూసుకుంటారనమాట. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్.